నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఈ ఐవీఆర్ టాక్స్లో ఐ థింక్ ఒక 10 మీద ఎపిసోడ్స్ చేశాము. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తిమింగలాలు అంటే కరప్ట్ ఆఫీసర్స్, దీని గురించి అది కంటిన్యూస్గా అది ఒక ప్రవాహంలాగా సంవత్సరానికి ఒక 10 మంది పట్టుబడ్డము ఇవన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు మొన్న యాక్చువల్లీ జూన్ 10th నాడు ఆర్ఎన్బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ జరుపాల అని ఆయనకి మీద రైడ్ చేస్తే చాలా అందరూ ఆశ్చర్యపోయేటటువంటి రెవల్యూషన్స్ వచ్చాయి. ఏంటంటే ఒక 15 లొకేషన్స్ మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడము, ఆయనకేమో అంటే దగ్గర ఒక 18 కోట్ల దాకా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అన్నీను తెలిసాయన్నమాట. ఇలాగా అసలు ఈ ప్రభుత్వ నిఘా ఎక్కడ పోతుంది ఇప్పుడు? యాక్చువల్లీ ఈ ఏసీబీ రైట్స్ అవన్నీ చాలా ఎన్ని కోట్లు సంపాదించిన తర్వాత చేయడం కన్నా అసలు నిఘా అనేది ఆల్రెడీ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఐ థింక్ యాంటీ కరప్షన్ బ్యూరో కాకుండా ఇంకే ఉన్నట్టున్నాయి. వీళ్ళు మామూలుగా రెగ్యులర్గా వీటిని మామూలుగా చేసి చూసుకుంటుంటే మొగ్గలోనే వాటిని తుంచివేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇవి మొత్తం అంతా అయిన తర్వాత చేసి ఇట్లా చేయడం వలన ఏమొస్తుంది, దీనికి వెనకాల రాజకీయ మద్దతు ఏమైనా ఉందా అనేది దాని మీద కూడా చిన్న వివరణ కావాలి. అంటే ఇటువంటి ఏమైనా హెడ్లైన్స్ కరప్షన్ కేసెస్ చూడంగానే అందులోనూ చాలా సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద ఇమ్మీడియట్గా గవర్నమెంట్లో పనిచేసిన వాళ్లకు అనిపించేది ఏంటంటే దీని వెనక ఏముంది, మేబీ కరప్ట్, అది దాంట్లో ఏమీ ఇది కావచ్చు, చాలామంది కరప్ట్ ఉన్నారు. సో ఎస్పెషలీ సమ్ డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఎక్కువ ఉన్నది. బట్ ఇతన్ని ఎందుకు టార్గెట్ చేశారు అనే దాని మీద ఆ సైడ్ నుంచి చూస్తాం. అన్ఫార్చునేట్ అది, బట్ దట్స్ ది వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఈరోజు ఏసీబీ విజిలెన్సు ఏది కూడా న్యూట్రల్గా యాంటీ కరప్షన్ అజెండాతో ముందుకు పోవటం లేదు. అది ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ అవి ముందుకు పోతున్న అజెండా మోర్ పొలిటికల్ దాన్ ఆనెస్ట్. సో వాటి ఎక్కడనో ఏదో ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఫంక్షనరీకో ఇంట్రెస్ట్కో నో చెప్పుంటాడు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున అదొక పాయింట్. రెండోది, ఏ స్థాయిలో ఉన్నాడు ఈఎన్సీ అంటే ఈవెన్ ఇన్ కేస్ షీ వాస్ రిక్రూటెడ్ యాజ్ ఎ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి సూపరింటెండింగ్ ఇంజనీర్ అయినాడు, సూపరింటెండింగ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ అయినాడు, చీఫ్ ఇంజనీర్ నుంచి ఈఎన్సీ అయినాడు. మరి ఇంత కరప్ట్ మ్యాన్ అయితే సిస్టంలో ఏదో ఒక చోట అతన్ని గమనించి ఆపాల్సిన బాధ్యత విజిలెన్స్ వీటికి ఉంది కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి ఉంది కదా, గవర్నమెంట్కి ఉంది కదా, ఎందుకు జరగలేదు? సో ఇక్కడెక్కడా అతని కరప్షను, అతని ప్రమోషన్స్ను ఆపలేదు. ఆ లెవెల్ వరకు వచ్చింది. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఎక్స్పోజ్ అయినాడు అంటే ఎక్కడో బెడిసి కొట్టింది, ఏదో చెయ్యనని అనుంటాడని నేను భావిస్తున్నాను. చెయ్యాలి, కరప్షన్ షుడ్ నాట్ బి టాలరేటెడ్, బట్ సెలెక్టివ్గా టార్గెట్ చేస్తే ఏమవుతుంది, మిగిలిన వాళ్ళు ఎందుకులే మనకు, ఈ ప్రభుత్వాలు ఏమి చెప్తే అది చేసేస్తే సరిపోయింది, లేకపోతే ఇట్లా కేసులు వస్తాయని అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చేటట్టుగా ఈరోజు ఏసీబీలు విజిలెన్స్లు ఫంక్షన్ చేస్తున్నాయనేటటువంటిది వాస్తవం. దేర్ ఇస్ నో ఇండిపెండెంట్ అసెస్మెంట్ అండ్ దెన్ ఇండిపెండెంట్గా చేయటం అనేది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏసీబీ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ మీద కేసులు పెట్టినా కానీ సస్టైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బెస్ట్ ఆఫ్ ది సర్వీస్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు దిస్ పోస్ట్. సో దట్ ఈస్ ఏ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ గవర్నమెంట్. సో ఏదో కరప్షన్ను టార్గెట్ చేయటం కోసంగా ఇవి జరుగుతున్నాయని ఎవడైనా చెబితే బయట వాళ్ళు నమ్మొచ్చు, కానీ ప్రభుత్వంలో పనిచేసి ఇన్స్ అండ్ అవుట్స్ చూసిన వాళ్ళకు మాత్రం ఇవి నమ్మశక్యంగా ఉండవు. దట్స్ సింపుల్గా నన్ను అడిగితే అది నేను చెప్పేది. నమస్కారం.